కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను బట్టి అనేది నా అభిప్రాయం. రైట్ కోటేశ్వర గారు. మనతో పాటు ప్రముఖ ఎకనామిస్ట్ సుందరరామిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సుందరరామిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. సుందరరామిరెడ్డి గారు, ఏదైతే సీజ్ ఫైర్కి ముందు సరే ఓకే శాంతి ఒప్పందం కుదిరిందన్నారు. కుదిరిన తర్వాత ఒక్కసారిగా మార్కెట్లో షేర్ మార్కెట్లు బాగా ఆశాజనకంగా పచ్చగా కనబడ్డాయి. దాంతోపాటు భారతదేశం వ్యాప్తంగా ఇటుపక్క ఆయిల్ రేట్లు కూడా తగ్గుతాయనే వార్త వచ్చింది. కొంతమంది ప్రజలైతే ఓకే శాంతి ఒప్పందం జరిగింది కదా, మళ్ళీ రేట్లు ఎందుకు తగ్గించలేదు అన్నప్పుడల్లా కాదు అప్పుడే వెంటనే కోలుకోలేము, ఇప్పటికి ఆగిపోవటం వల్ల దాదాపు ఇంకా 6 నెలలు మనకు సమయం పట్టిద్ది కోలుకోవటానికి, ఇప్పుడు వెంటనే దీని యొక్క ఇంపాక్ట్ మనకు కనబడదు అప్పుడే అన్నారు. తీరా చూస్తే మళ్ళీ ఇప్పుడు యుద్ధ వాతావరణం మళ్ళీ మొదలైంది. వాతావరణం ఏమంది యుద్ధం చేసుకుంటున్నారు ఓవరాల్గా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఎక్కడ చూసినా మళ్ళీ ఎక్కడికక్కడ దిగ్బంధనం అయిపోయింది. ప్రస్తుతం కోలుకోలేకుండానే మళ్ళీ ఇంకోసారి ఈ విధంగా జరగటం వల్ల ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయంటారు? మన ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా ఉండబోతున్నారు భారతదేశానికి సంబంధించి. ప్రపంచవ్యాప్తంగా ఏ స్టాక్ మార్కెట్ అయినా సరే అచ్చం లాభాలు నష్టాలు అంటే కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ చూసి మాత్రం మూవ్ అవ్వండి. వాటికి ఒక సర్టనిటీ ఎన్విరాన్మెంట్ కావాలి, ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ కావాలి, అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పాలసీలు కొంచెం లిబరల్ గా ఉండాలి, అండ్ పొలిటికల్ స్టెబిలిటీ ఉండాలి. జియోగ్రఫికల్ గా ఎంత సేఫ్టీగా ఉంటే అంతగా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి స్టాక్ మార్కెట్ అని మూవ్ అవుతూ ఉంటాయి. లాస్ట్ 22 డేస్ నుంచి ఎప్పుడైతే ఈ పాజిటివ్ మార్కెట్స్ ట్రంప్ ఈ ఇరాన్ ఇద్దరి మధ్య అగ్రిమెంట్ జరిగిందో అంటే పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వల్ల ఏంటంటే ఆయిల్ అనుకున్న దానికంటే చాలా స్పీడ్గా డ్రాప్ అయింది. మీరు కనుక చూస్తే అండ్ మార్చి తర్వాత ఆయిల్ $60 కాస్త $115 మూవ్ అయిందండి 1 బ్యారెల్ వచ్చేకల్లా. అండ్ ఒకసారి శాంతి ఒప్పందం జరిగిన తర్వాత జెనీవాలో అదే స్పీడ్ తోటి మళ్ళీ అది $70 బిలోకి వచ్చింది. అంటే మార్కెట్ ఈ సప్లై చైన్ డిస్టర్బెన్స్ ఎంత రేంజ్ లో ఉందో మనం చూస్తున్నాం. అంటే క్రూడ్ వరల్డ్ వైడ్ గా ఉంది, బట్ రిఫైనరీ ప్రొడక్ట్స్ మొత్తం షార్టేజ్ ఉంది సివియర్ గా. ఇప్పటి వరకు ఏం జరుగుతుంది, ఈ హార్మోజ్ జలసంధి కంప్లీట్ క్లోజ్ అయినా సరే ఏ దేశంలో ఉన్న నిల్వలు ఆ దేశంలో వాడుకుంటూ కొంతవరకు మెయింటైన్ చేయగలుగుతున్నాయి. ఇప్పుడు యుద్ధం అయిపోయిందనే లోపలనే మళ్ళీ ఆ నిల్వలు నింపుకుందాం అనుకున్న లోపలనే మళ్ళీ ట్రంప్ ఎప్పుడైతే సీజ్ ఫైర్ అయిపోయిందని చెప్పాడో ఒక్కసారిగా ప్రపంచం అంతా ఉలిక్కి పడింది అనమాట. దాంతో మార్కెట్లు ఒక్కసారిగా టెరిఫిక్ నెగిటివ్ తో రియాక్ట్ అయినాయి. మీరు కనుక చూసుకుంటే స్టాక్ మార్కెట్లు మాత్రమే కాదండి, అండ్ గోల్డ్ 2% డ్రాప్ అయిందన్న, అండ్ సిల్వర్ 3% డ్రాప్ అయింది, అండ్ బిట్ కాయిన్ కూడా 2% డ్రాప్ అయిందండి. అండ్ లాస్ట్ 1 year లో 32% డౌన్ అయింది అది. అండ్ స్టాక్ మార్కెట్ లో మీరు ఇండియన్ మార్కెట్ 2% డౌన్ అయింది అన్ని ఇండెక్స్లు కూడా. అండ్ జపాన్ -2లో ఉంది, అండ్ కొరియన్ మార్కెట్ అయితే -5, అండ్ యూరోప్ మొత్తం -2లో ఉంది. ఇన్ని డౌన్ అయినా సరే అమెరికన్ మార్కెట్ మాత్రం నాస్డాక్ +0.3లో క్లోజ్ అయింది అని గుర్తుపెట్టుకోండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే యుద్ధాల వల్ల అమెరికన్ ఎకానమీ పెరగడమే తప్ప తగ్గటాలు ఉండవు. అమెరికాకు ఎన్ని యుద్ధాలు జరుగుతుంటే ప్రపంచవ్యాప్తంగా అంత ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు అమెరికన్ వెల్త్ క్రియేషన్ కనుక చూసుకుంటే మొన్ననే వాళ్ళు 250 సంవత్సరాల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నారండి. కోవిడ్ కానించి ఇప్పుడు దాకా ఎంత క్రియేట్ చేశారో 250 సంవత్సరాలు కూడా అంతే వెల్త్ క్రియేట్ చేశారండి. అంటే అమెరికా యొక్క ఆస్తులు గత 5 సంవత్సరాల్లో కోవిడ్ తర్వాత నుంచి డబల్ అయినాయి. అంటే వాళ్ళకి నిరంతరం యుద్ధాలు కావాలి, పెట్రోల్ ఎప్పుడు డాలర్లోనే ఫ్లో అవుతూ ఉండాలి, డాలర్ స్ట్రాంగ్ గా ఉండాలి. దానికోసం ఎంత దూరమైనా చేస్తారు, ఏమైనా చేస్తారు. ఏషియా మొత్తానికి ఆయిల్ వస్తుంది హార్మూజ్ జలసంధి నుంచి అండి, ఆ విషయం వాళ్ళకి బాగా తెలుసు. అంటే వాళ్ళని ఫ్యూచర్ లో ఏదైనా ఛాలెంజ్ చేసే స్ట్రాంగ్ ఎకానమీస్ ఏమైనా ఉన్నాయంటే అది చైనా, ఇండియా మాత్రమే ఉంది. ఈ రెండు కూడా హెవీగా డిపెండ్ అయినాయండి హార్మూజ్ జలసంధి మీద. అందుకని ఇక్కడ స్విచ్ నొక్కితే అక్కడ బటన్ ఇదవుతున్నట్టు చైనాని ఇండియాని కంట్రోల్ చేసుకోవటం ఒక పద్ధతి అయితే, అండ్ డాలర్ కాకుండా బయట ట్రేడ్ చేసే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో యూఏఈ ఇండియాతో టైప్ అయింది లోకల్ కరెన్సీలు టైప్ అవడం కోసం. ఇరాన్ మొదటి నుంచి కూడా చైనా తోటి టైప్ అయింది లోకల్ కరెన్సీ. ఎక్కడైతే డాలర్ కాకుండా పెట్రోల్ ని నాన్ డాలర్లో కనుక ట్రేడ్ చేస్తుంటే వాటన్నిటి మీద వాళ్ళు గుర్తుపెట్టుకొని మరి ఇచ్చేస్తుందండి. ఈ యుద్ధం వల్ల ఎవరికైనా బెనిఫిట్ జరుగుతుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ అంటే డెఫినెట్ గా అమెరికా అండి. ఎంత ప్రొలాంగ్ చేస్తే వాళ్ళ డాలర్కి అంత డిమాండ్ ఉంటుంది, మిగతా ఏషియన్ కంట్రీస్ మొత్తం అంతగా డల్ అయిపోతే వాళ్ళ ఎకానమీ స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. అమెరికన్ ఎకానమీ మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్స్, టెక్నాలజీ మీద డిపెండ్ అయిందండి. అందుకని ఈ ఆయిల్ వల్ల ఆ దేశంలో ఏమైనా అవుతుందంటే ఏమీ అవ్వదు. అండ్ ఇప్పుడే కోటేశ్వర సార్ చెప్పారు క్లియర్ గా, పొలిటికల్ ఇష్యూ ఉంది అక్కడ. ట్రంప్ గెలవాలన్నా ఇటు ఇజ్రాయెల్ వాళ్ళు గెలవాలన్నా సరే ఏదో ఒక రీజన్ కావాలి వాళ్ళకి. యుద్ధం అయితే కొంచెం జనాలను ఎమోషనల్ గా ఉంచొచ్చు ఏదో ఒక రీజన్ తోటి. అందుకని అణు బాంబు అనేది ఒక భూతం అండి, దాన్ని చూపిస్తున్నారు అంతే. ఎవరికి లేదంటే ఏ దేశంలో అనుభవంలో ఇజ్రాయెల్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి మాత్రం ఉంచుకునే హక్కు లేదా అంటే దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ దాన్ని భూతంగా చూపించేసి యుద్ధం చేస్తున్నారు తప్ప అదర్వైజ్ ఏం లేదండి. కాబట్టి ఇది అమెరికాకి యుద్ధాల వల్ల బెనిఫిట్ జరుగుతుంది, అండ్ మిగతా కంట్రీస్ మొత్తం సఫర్ అవుతుంటాయి. పర్టికులర్ గా ఇండియాని ఎందుకు టార్గెట్ అంటే ఇండియా ఆల్మోస్ట్ 85% ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటుందండి. అందుకని చాలా ఈజీగా స్ట్రెస్ అవుద్ది అనమాట. రెండోది మన వాళ్ళు గోల్డ్ అండ్ క్రూడ్ ఈ రెండు కలిపే
టోటల్ ఇంపోర్ట్స్ లో 50% ఉంటాయండి. అందుకని ఏ మాత్రం వరల్డ్ వైడ్ గా అన్సర్టనిటీ జరిగినా ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది ఇండియా అండి, ఇండియా క్రూడ్. ఇదే స్టోరీ. ఇండియా ఇంపోర్ట్స్ మాత్రం కాస్ట్ అయినప్పుడు రూపీ వీక్ అవుతుంది. రూపీ వీక్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే ఇంకా పొలిటికల్ గా అన్స్టెబిలిటీ బీన్ అవుతుంది. అంటే ఇండియాని నొక్కాలంటే ప్రపంచంలో ఏదో ఒక మూల యుద్ధం జరిగితే చాలు, సపరేట్ గా ఏం అవసరం లేదండి. అందుకని ఇండియా వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ గా ఎనర్జీలో వచ్చేంత వరకు ప్రపంచంలో ఏ మూల ఎక్కడ యుద్ధాలు జరిగినా సరే అంటే సఫర్ అవుతా ఉంటుందండి. అందుకని ఇవాళ హార్మో జలసంధి వచ్చింది, రేపు ఇంకోసారి వస్తుంది, ఎల్లుండి ఇంకోసారి వస్తుంది. వీటన్నిటికీ ఎఫెక్ట్ కాకుండా ఉండాలి అంటే ఎంతో కొంత మన ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ని అండ్ కరెంట్కి షిఫ్ట్ అవటం, పవర్ ఆల్టర్నేటివ్ ఎనర్జీకి షిఫ్ట్ అవటం, న్యూక్లియర్ షిఫ్ట్ అవటం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇప్పటికే పొలిటీషియన్స్ చాలా లేట్ చేశారు. ఇప్పటి నుంచి అయినా ఆ ప్రాసెస్ ని స్పీడప్ చేసేసి డిపెండెన్స్ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా ఇలాంటివన్నీ సెట్ అవుతాయండి. అంతే తప్ప ఈ హార్మోజ్ జలసంధి ఇవన్నీ ఏంటంటే సెకండరీ. ఇవన్నీ అమెరికా ఎందుకు యుద్ధం చేస్తుందంటే దానికి లాభం ఉంటే చేస్తుంది. లాభం రాకుండా ఉందనుకోండి యుద్ధం ఆటోమేటిక్గా ఆగిపోద్ది. ఈసారి లీస్ట్ ఎఫెక్ట్ అయిన చైనా వాళ్ళండి చాలా స్మార్ట్ గా డీల్ చేశారు. అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కి 50% ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడుతున్నారు, చాలా తగ్గించారు అది. రెండోది రష్యా నుంచి వాళ్ళు పైప్ లైన్ వేసుకున్నారు, క్లియర్ గా ఆయిల్ వస్తుంది. అండ్ 180 days కు మోయినింగ్ ఆయిల్ రిజర్వ్ ఉంచుకున్నారు. అంటే ఎలాంటి ఒత్తిడికి గురవకుండా చాలా స్మూత్ గా హ్యాండిల్ చేశారండి చైనా వాళ్ళు. నెక్స్ట్ బిగ్గెస్ట్ వరల్డ్ థర్డ్ బిగ్గెస్ట్ అంటే ఇండియా వాళ్ళండి. ఇండియా వాళ్ళు కూడా ఫ్యూచర్ లో ఒక చైనా లాగానే మనం కూడా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకుంటే తప్ప ప్రపంచంలో ఏ మూల ఏది యుద్ధం జరిగినా సరే ఫస్ట్ ఉలికి పడేది ఇండియా. ఎందుకంటే మన రిక్వైర్మెంట్స్ ఆల్మోస్ట్ 85% క్రూడ్ ఆయిల్ కావచ్చు, న్యాచురల్ గ్యాస్ కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, ఈవెన్ కుకింగ్ ఆయిల్ కూడా 60% మనం వేరే కంట్రీల మీద డిపెండ్ అవుతున్నాం అంటే చూసుకోండి. అందుకని మన కష్టాలకు కారణం వేరే దేశాలు అనే బదులు సెల్ఫ్ సఫిషియెంట్ గా మారితే కొంతవరకు ఇలాంటి వాటి నుంచి మనం తప్పించుకోవచ్చు. సుందరరామరెడ్డి, అర్జున్ గారు, వాస్తవంగా ఇప్పటికే ఇరాన్, ఇటు కువైట్ కానివ్వండి, ఇటు బహ్రెయిన్ కానివ్వండి, ఎక్కడైతే యుఎస్ స్థావరాలు ఉన్నాయో దానికి సంబంధించిన వైమానిక స్థావరాల మీద దాడులు చేస్తూ ఉంది. ఇలాంటి సమయంలో అంటే మొన్న గతంలో దీనికి ముందు శాంతి చర్చలు జరగక ముందు కూడా ఇదే విధంగా ఈ ఏదైతే అరబ్ కంట్రీస్ మీద అక్కడక్కడ ఉన్నటువంటి కువైట్, బహ్రెయిన్ ఇలాంటి వాటి మీద సైనిక స్థావరాలను దాడులు చేస్తున్నప్పుడల్లా అవి చాలా